ఈహా ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మీరు కల్పించబోతున్న గెస్ట్ని సింధూర అని చెప్పి చాలామంది చూస్తుంటారు. ఎట్లాగో మన తమిళనాడులో కూడా చూస్తున్నారు. ఆవిడని కలుసుకుందాం, ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సింధూర గారు. నమస్తే అండి. సో టీవీ సీరియల్లో మిమ్మల్ని చాలామంది చూస్తుంటారు. అవును, నేను కూడా చేశాను ప్రేక్షకుడుగా. సో మిమ్మల్ని కలుసుకోవడం, మిమ్మల్ని తెలుసుకోవడం అనేది, మీ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం, ఈ ప్రోగ్రామ్ ముఖ్యం. ఓకే. సో మీరు ఈ మధ్య ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అనుకుంటా. అవును, చాలా ఇన్ఫాక్ట్ ఇయర్స్ అవుతుంది. చాలా సంతోషం మాకు. సో మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి మాకు. ఓకే. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, మీ అన్న చెల్లెలు ఎవరు, వాళ్ళ గురించి మొత్తం కంప్లీట్గా చెప్పండి ఫస్ట్. ఓకే. సో మేము ఇక్కడైనా కానీ లైక్ నేను పుట్టింది మటుకు నల్గొండ సైడ్. ఎందుకంటే లైక్ మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఆబ్వియస్లీ ఆ ప్రెగ్నెన్సీ టైంకి మమ్మీ అక్కడికి వెళ్ళింది. సో అక్కడ అట్లా జరిగిపోయింది అనమాట. లేకపోతే హైదరాబాద్ అమ్మాయిని నేను. సో పెరిగింది మొత్తం హైదరాబాదే. అండ్ మీ నాన్నగారు ఏం చేస్తారు? మా డాడీ సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఒకప్పుడు. ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. అమ్మగారు? మమ్మీ ఇస్ అ హౌస్ వైఫ్ అండ్ తమ్ముడు జాబ్ చేస్తున్నాడు. ఐ హావ్ అ బ్రదర్. మీ తమ్ముడు? తమ్ముడు. ఇద్దరే మీరు? ఇద్దరమే. సో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. సో ఈ మధ్య మీ పేరు బాగా పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోయింది, మీ పేరు ప్రభాస్ కంటే ఎక్కువగా. అమ్మ బాబాయ్, సింధూర అని చెప్పి. ఓకే. ఆపరేషన్ సింధూర అక్కడ ఎట్లా సక్సెస్ అయింది? ఈ ఇంటర్వ్యూలో ఇది సక్సెస్ కావాలి ఈ ప్రోగ్రామ్, ఆపరేషన్ సింధూర విత్ సతన్న. ఓకే, థ్యాంక్ యూ, ఐమ్ గ్లాడ్. మంచికి పనికి వస్తే ఇంకా మంచిది. ఆ సింధూర అని పేరు ఎలా వచ్చింది అసలు? ఎలా అనుకున్నారు మీ పేరెంట్స్? ఐ డోంట్ నో. బ్యాక్గ్రౌండ్ ఉందా పేరుకి? నాకు తెలియదండి అంత. మా డాడీకి చాలా ఇష్టంగా పెట్టుకున్నారు ఆయన సింధూర అని చెప్పేసి. ఓకే. సో సింధూరం అంటే లైక్ ఫస్ట్ థింగ్ సన్సెట్ కానీ సన్ రైజ్ టైం కి ఎర్రగా మండే సూర్యుడు ఉంటాడు కదా. సో అక్కడి నుంచి ఈ గాట్ అన్ ఐడియా. అండ్ అలా పైగా సింధూరం కూడా లైక్ ఆయనకు చాలా ఇష్టం. సో అలా నా పేరు సింధూర అని ఆయన పెట్టారు. ఆయన ఇష్టంగా పెట్టుకున్న పేరు అది. నాకు కూడా ఇష్టం అది. మీ తమ్ముడు పేరు? మా తమ్ముడు పేరు సంఘర్ష్. సంఘర్ష్ బేసిక్ గా అందరూ ఎస్ తో ఉండాలి అనేది ఆయన. శ్రీధర్. శ్రీధర్. మమ్మీ పేరు శ్యామల. అబ్బో. తమ్ముడు సంఘర్ష్ అండ్ నేను సింధూర. మీకు ఇంకో విషయం చెప్పాలా? నా పేరు సత్తన్న. ఎస్. సో ఎస్ కలిసి ఇంటర్వ్యూ చేయబోతున్నారు అన్నమాట. సో మీరు ఏం చదువుకున్నారు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. సో ఫ్రమ్ రచనా కాలేజ్. అసలు యాక్చువల్ చదువుకున్నది ఏంటి? డిగ్రీ ఏంటి? డిగ్రీ బీకామ్. ఇక్కడే లోకల్? ఇక్కడ ప్రాపర్ హైదరాబాద్ నాది. సో సినిమాలకు ఎట్లా వచ్చారు? ఈ సీరియల్స్ అంటే మై డాడ్ జర్నలిజం లో ఉన్నారు కదా. సో అలాగే లైక్ హీ హాస్ ఫ్రెండ్స్ హూ డూ డాక్యుమెంటరీస్ అవి చేసేవాళ్ళు అనమాట. సో అందులో లైక్ నేను ఒక యూనిసెఫ్ అవార్డ్ కి వెళ్ళిన ఒక డాక్యుమెంటరీ కూడా చేశాను. ఇట్స్ రిగార్డింగ్ గర్ల్ ఎడ్యుకేషన్ దానిపైన. ఎప్పుడు అరౌండ్ మై 6th క్లాస్ స్టాండర్డ్, 5th 6th స్టాండర్డ్ ఆ టైంలో. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది, ఇలా చేస్తే బాగుంటది కదా అని. బట్ మా డాడీ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఏంటంటే నువ్వు ఏమన్నా చేసుకో లైఫ్ లో, కాకపోతే ఎడ్యుకేషన్ వదలకూడదు అంతే. నువ్వు ఏమన్నా చేసుకో, బట్ ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యాకనే డూ వాట్ ఎవర్ యూ వాంట్. అదే అంటే చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట ఎడ్యుకేషన్ కి. సో అంతంత ఏం టాపర్ కాకపోయినా కానీ అట్లీస్ట్ నువ్వు మార్క్స్ వచ్చి మంచి మార్క్స్ వచ్చి సెటిల్ అవుతే చాలు అనే టైప్ లో ఉండే మా డాడీ కూడా. సో ఇంకా 10th అయిపోయింది, బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయింది. బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో లైక్ ఉషా కిరణ్ మూవీస్ ఉంది కదా, ఈటీవీ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని విన్నారు. సో ఇన్ఫర్మేషన్ రాగానే మా మమ్మీకి చాలా సీరియల్ ఆడదే ఆధారం. సో ఇట్స్ మై ఫస్ట్ సీరియల్ అనమాట. దాంతో అడుగు పెట్టా ఇండస్ట్రీలోకి. సో సో మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్. యాక్టింగ్ చేస్తారని మీకు ఎట్లా తెలిసింది? మీ నాన్నగారు ఎట్లా తెలిసింది? మీరు ఇంట్లో మాట్లాడుకుంటారు కదా. అండ్ మా మమ్మీకి కూడా ఇంట్రెస్టే. సో నన్ను ఏమన్నా చేయాలి, ఇలా తీసుకెళ్ళాలి అని అని చెప్పేసి, ఆర్టిస్ట్ గా చూడాలి అని చెప్పేసి. సో అంటే అది ప్రొఫెషనల్ గా ఉంటదని మా డాడీ ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, ప్యాషన్ కొద్దీ కొన్ని రోజులు చేసుకుంటారు, తర్వాత మళ్ళీ ఉద్యోగం సద్యోగం అందులో పడిపోతారులే అనే థాట్ ప్రాసెస్ లో మా డాడీ ఉండే. బట్ అది అలా అలా పోను, అది నా ప్రొఫెషన్ గా మారిపోయింది. అండ్ మధ్యలో ఇటు 1 year బ్రేక్ కూడా. గంగతో రాంబాబు తర్వాత మా డాడీ వాస్ లైక్ అంటే లైక్ మై డాడీ ఈస్ వెరీ టిపికల్ ఇండియన్ మైండ్ సెట్ అనమాట. సో అమ్మో
ఏమంటారు తెరపైకి వస్తే మళ్ళీ పెళ్లి సంబంధాలు దొరకవేమో, సో ఆ భయాలు ఎక్కువ ఉండేవి మా నాన్నకి యాజ్ ఆడపిల్ల ఫాదర్ లాగా, మిడిల్ క్లాస్ ఫాదర్ లాగా. సో ఆ భయానికి అంటే ఆ టైంలో నేను ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలే, ఇదే నా ప్రొఫెషన్ ఉండాలి, ఇదే నా కెరియర్ ఉండాలి నేను ఫిక్స్ అవ్వలే. సరే అలా అలా మా డాడీ ఓకే బాగా బ్రెయిన్ వాష్ చేసేసరికి ఒక 1 year ఓకే లెట్స్ టేక్ అ బ్రేక్ అని చెప్పేసి ఐ డిడ్ జర్నలిజం ఎలాగో అనుకున్నా కదా. సో నేను హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్లో యాజ్ ఇది ఎంప్లాయీ జాయిన్ అయ్యా అనమాట, యాజ్ అ జర్నలిస్ట్ గా, రిపోర్టర్ గా. హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్లో. సో ఫర్ 6 months అక్కడ ట్రైనీగా ఫినిష్ అయ్యా. 6 months తర్వాత లైక్ పర్మనెంట్ అవ్వాలి, బట్ అదే టైంలో ఐ గేవ్ అప్. ఇట్స్ ఓకే, అది నాది కాదేమో, నా కప్ ఆఫ్ టీ కాదేమో అనే ఇదో అనిపించింది. సో అంటే ఏదన్నా నాకు ఏంటంటే హోల్ హార్టెడ్గా చేయడం ఇష్టం, హాఫ్ హార్టెడ్తో చేస్తే అది నాకు అసలు వర్కౌట్ అవ్వదు. సో అలా అని చెప్పేసి ఇంకా మా డాడీకి చెప్పలేదు, డాడీ ఐ థింక్ ఐ డోంట్ ఏమంటారు నాకు అనిపించట్లేదు ఇది ఇట్స్ మై థింగ్ అని చెప్పేసి. అంటే ఓకే డూ యువర్ విష్ అన్నారు, అట్లీస్ట్ యూ గేవ్ ఇట్ అ ట్రై కదా, యూ గాట్ టు నో వాట్ యూ వాంట్, అంటే నీకు ఏది కావాలనే క్లారిటీ నీకు వచ్చింది కదా చాలు అనే టైప్లో మా డాడీ ఉండే. సరే ఓకే. అంటే ఇంకో నా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ పాపం నేను ఏది చేయాలన్నా నో చెప్పేవాళ్ళు కాదు. లైక్ ఐ వాంట్ డూ దిస్, ఐ వాంట్ డూ, దే ఆర్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ. సో ఇన్ మై కేస్ సో ట్రై, బట్ ఏదున్నా కొంచెం ఆలోచించుకొని చేయన టైప్లో మా డాడీ ఉండేవాళ్ళు. అలా ఒక 6 months గ్యాప్ తీసుకున్నా. తర్వాత ఒక 3 months తర్వాత మళ్ళీ ఇంకో జమ్నీతోనే ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది అనమాట. ఆడదే ఆధారం ఫస్ట్. నో ఆడదే ఆధారం ఫస్ట్, లేదు లేదు. దాని తర్వాత 2 projects చేసా చదువుకుంటూ, షూటింగ్స్ సైమల్టేనియస్గా అయ్యాయి. సో 2 projects చేశాక ఐ థింక్ చాలా మందికి తెలీదు, చాలా మంది గంగతో రాంబాబు ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటారు. సో యాజ్ అ హీరోయిన్ గా డెబ్యూ గంగతో రాంబాబు జీ తెలుగులో. సో అంతే, గంగతో రాంబాబు తర్వాత ఐ టుక్ అ బ్రేక్. మళ్ళీ ఒక 1 year తర్వాత అగైన్ ఐ గాట్ అ న్యూ ప్రాజెక్ట్. ఇంకా అలా అలా ఇంకా నాన్ స్టాప్ గ్యాప్ లేకుండా కంటిన్యూ అవుతున్నా సో ఫార్. ఇప్పుడు ఈటీవీకి ఐఎమ్ డూయింగ్ 1000 శుభములు కలుగు నీకు. 1000 శుభములు కలుగు. ఓకే, ఎన్నికలుగా ఇంత ఎన్నికల ఇంత ఇప్పటి వరకు అంటే లాస్ట్ మంతే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా తెలియాలి. కొత్తగా ఈ 1000 శుభములు కలుగు నీకు ఎంత మందికి ఎలా కలుగుతుంది అనేది ఫ్యూచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మీ తమ్ముడు ఏం చదువుకున్నాడు? మా తమ్ముడు బీకామ్ చేస్తాడు. ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాడు? యా, హి ఇస్ డూయింగ్. ఆయన ఎట్లా ఫీల్డ్కి రానియలేదా? మీరు రావద్దన్నా ఎట్లా? లేదు, బట్ మధ్యలో ట్రై చేద్దాం అనుకున్నారు కానీ ఆయనకి కరెక్ట్ ఆపర్చునిటీ రాలేదు. సో నేను కూడా ట్రై చేశాను నా వంతు, లైక్ మా తమ్ముడికి లైక్ ఎలా ఎంటర్ చేద్దాం అది ట్రై చేశాను. బట్ వాడి మైండ్ సెట్ కి దానికి నాకు అంత ఏమంటారు వాడి తగ్గట్టు రాలేదు అని అనిపించింది. సో ఇంకా ఇది సరే ఇక కంటిన్యూ అయిపోయాడు అనమాట. సో ప్రస్తుతం 1000 శుభములు లో నడుస్తుంది కథ. ఎస్. ఇంకా వేరే ఏమైనా సీరియల్స్ ఏమైనా చేస్తున్నారా? లేదండి, వస్తున్నాయి, బట్ మే ద బెస్ట్ కమ్స్. సో వెయిటింగ్ ఫర్ దట్. యాక్చువల్లీ మీరేమో చేద్దాం అనుకున్నారు మీరు చిన్న చదువుకుంటప్పుడు? ఆర్టిస్ట్ గా పోదామా, జర్నలిజం గా, ఏంటది? అసలు నాకేం లేదు, అదే చెప్తున్నా కదా, ఐ హావెంట్ డిసైడెడ్. ఆ టైంలో ఓకే అంటే గాలి ఎటు కొడితే అలా వెళ్తారన్నారు కదా. సో నా కెరీర్ చూద్దాంలే, డిపెండ్స్. యాక్చువల్గా అయితే యాక్టింగ్ కెరీర్ లో సెటిల్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. యా, సో దిస్ వాస్ లైక్ ఏమంటారు ప్యాషన్ కొద్దీ చేసే కొద్దీ లైక్ నా ప్రొఫెషన్ కింద మారిపోయింది. సో మీ ఎపిసోడ్ చూసారా? ఫస్ట్ ఎపిసోడ్ మీ నాన్నగారే ఉన్నప్పుడు ఏమైనా? యా, చూసారు. అప్పుడు ఆయన ఎంకరేజ్మెంట్, ఇప్పుడు మీ వారి ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఆయన ఓకే అంటాడా మీకు? మళ్ళీ ఏమంటాడు? యా, అలా ఏం లేదు. అండ్ ఇంకా మంచి ఒప్పుకో, ఎలా పడితే అలా ఒప్పుకోకో, లైక్ హీల్ మోటివేట్ మీ అన్నమాట. ఈజ్ ఇంటూ F&B బిజినెస్. జీవన్ ఆయన పేరు. జీవన్. యా. F&B అంటే ఫుడ్ ఇండస్ట్రీ. ఓ, బిజినెస్ చేస్తుంటాడు ఆయన. ఓ, వెరీ గుడ్. అయితే మంచిదే. సో మీరు ఇప్పుడు సీరియల్స్ అంటే బీకామ్ ఎక్కడ చేస్తారు సిటీలో? బీకామ్ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్. ఇది కో ఎడ్యుకేషన్? కో ఎడ్యుకేషన్. మరి అప్పుడు ఏంటి, ఎవరు పలకరించలేదా? లేదు లేదు. అంటే మీరు పలకరించలేదా వాళ్ళని? వాళ్ళు పలకరించినా మీరు పలకలేదా? అలా ఏం లేదు. అంటే మీరు అర్థమైంది మీరు చెప్పేది. కాకపోతే నో, అంటే నాకు ఎలా ఉండేది అంటే ఇంటర్మీడియట్ టైం నుంచి షూటింగ్
ఇల్లు, షూటింగ్ ఇల్లు, సో ఇదే ఉండేదన్నమాట. సో నాకు అంత బయట తిరిగి అంత స్కోప్ లేకుండే. రీసెంట్గా స్టార్ట్ చేశా సిన్స్ ఫ్యూ ఇయర్స్, ఒక 5 years నుంచి ఐ స్టార్టెడ్ లైక్ వెళ్దాము. ఒక 26 అనుకుంటా, 25-26 నుంచి ఐ స్టార్టెడ్ గోయింగ్ అవుట్ ప్రాపర్లీ. మా డాడీ కూడా అసలు ఏమంటారు, సాయంత్రం అయితే బయటికి వెళ్తే కోప్పడేవాళ్ళు. టిపికల్ మెడికల్ మైండ్ సెట్స్, సారీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్. యా, సో అలా ఉండేదన్నమాట. నాకు లేట్ చీకటి పడింది అంటే ఐ హ్యావ్ టు బీ ఎట్ హోమ్ నో మ్యాటర్ వాట్. ఓకే. సో ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్. ఓ, ఎట్లా అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే? నో నో, అంటే వి బోత్ నో. అదే అడుగుతున్నాను. నో నో అని ఇప్పుడు చెప్తున్నాను మెల్లగా. అదేలా జరిగింది? మీరు కాలేజ్ లో మాట్లాడుతున్నారు కాలేజ్ తర్వాత ఇప్పుడు ఈయన పలకరించాడా? ఫస్ట్ మీరు పలికారా? అది ఎట్లా? ఇట్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా మేము ఇద్దరం చేసుకుంటామని మా ఇద్దరికి ఐడియా లేదు. వి థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ అ ట్రై అన్న టైప్ లో ఉండే ఇద్దరం. అండ్ వి వర్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్షిప్ లెవెల్ లోనే ఉంది. ఎలా అంటే చదువుకున్నప్పుడా? ఎట్లా ఫ్రెండ్స్? నో మ్యూచువల్ ఫ్రెండ్స్ త్రూ, వేరే ఫ్రెండ్స్ త్రూ. ఓకే, అట్లా వేరే ఫ్రెండ్స్ త్రూ పరిచయం అయ్యారు. ఎప్పుడు జరిగిన ముహూర్తం? ఒక 3-4 years బ్యాక్. అంటే మాకు 5 years నుంచి తెలుసు, బట్ ఐ వాజ్ లైక్ ఇద్దరం హాయ్ బాయ్ టైప్స్ లో ఉండేవాళ్ళం, ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు. బట్ అంటే అంటారు విధిరాత అంటారు కదా, ఒక 2-3 years నుంచి లైక్ కొంచెం ఎక్కువగా టాక్స్ ఎక్స్చేంజ్ అవన్నీ జరిగాయి. దాని తర్వాత ఒక 2 years తర్వాత వి డిసైడెడ్ దట్ ఓకే ఇట్స్ హై టైమ్ లెట్స్ గెట్ మ్యారీడ్ అని అనుకున్నా. అంటే డేటింగ్ టైమ్ లోనే ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ వాళ్ళకి చెప్పేసా. దే వర్ ఫైన్ విత్ ఇట్. దే వర్ వెయిటింగ్ ఫర్ మై గ్రీన్ సిగ్నల్, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే మాట వస్తుంది అని వాళ్ళు వెయిట్ చేస్తుంటే అలా లాస్ట్ మీ ఫ్రెండ్స్ కి డౌట్ వచ్చిందా మీ ఇద్దరు సపరేట్ గా మాట్లాడుకోవడం? అలా అందరికి ఓపెన్ బుక్, అందరికి తెలుసు, ఓపెన్ బుక్ అది. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళకి తెలుసు. యా. సో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? ఆయన ఎవరు ప్రపోజ్ చేయలేదండి. ఇట్స్ మ్యూచువల్ అంతే. చెప్పాక ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ లవ్ అంటారు కదా, అలానే వెళ్ళింది. సో ఆ రకంగా పెళ్ళైపోయింది. అలా పెళ్ళైపోయింది అంతే. అంటే టీనేజ్ టైప్ ఆఫ్ లవ్, ఒకళ్ళ కోసుకోవడాలు అంత సీన్ లేదు అక్కడ. జస్ట్ మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ లవ్. అంటే ఒక స్టేజ్ వచ్చాక ఒక సెటిల్మెంట్, మాకు ప్రిన్సిపల్స్ కానీ మైండ్ సెట్స్ మ్యాచ్ అయ్యాయా అవి చూసుకొని ఓకే ఒక 1-2 years ఫాలో అప్ అయ్యాం ఇద్దరము. ఒక 2 years తర్వాత ఓకే బానే ఉంది, ఓకే విల్ టేక్ ఇట్ టు ద అనదర్ లెవెల్ అన్న టైప్ లో అనుకొని వి గాట్ మ్యారీడ్ అంతే. ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వచ్చారా? ఈ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎప్పుడు జంప్ అవుతున్నారు? అదే వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది లేండి, అవన్నీ చెప్పుకొచ్చారు కదా. ఓకే. సో ఇప్పుడైతే హ్యాపీగా నడుస్తుంది కదా, పీస్ఫుల్. ఇంకోటి అడగాలి. మామూలుగా మన తెలుగు వాళ్ళలో ఇదో ప్రాబ్లం అయిపోయింది. కన్నడ ఆర్టిస్టులు చాలా చేస్తున్నారు, మన వాళ్ళకు దెబ్బ కొడుతున్నారు. అది ఎక్కువ వినపడుతుంది. ఏంటి అది? కన్నడనే కాదు, ఇప్పుడు తమిళ్, మలయాళం అందరూ వస్తున్నారు. బట్ ఈ కన్నడ పేరు ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే వాళ్ళ డామినేషన్ కొంచెం ఎక్కువ అయిపోయి, అంటే లైక్ వాళ్ళ ఇది ఎక్కువ అయిపోయింది అనమాట. ఏమంటారు, క్వాంటిటీ. మనుషులు ఎక్కువ, హీరో హీరోయిన్లు కాకుండా పక్కన క్యారెక్టర్స్ కూడా మొత్తం అంతా వాళ్ళే ఉంటాగా. ఎందుకు అలా జరుగుతుంది? మన వాళ్ళు ఏం చేయట్లేదా, చేయలేకపోతున్నారా? ఏముంటది అంటే అంటారు కదా, లైక్ చాలా ఉన్నాయి. ఒక్క రీజన్ అని చెప్పను, చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ నేను కరెక్ట్ పర్సన్ కాదు ఈ మ్యాటర్ డిస్కస్ చేయడానికి. మాట్లాడుకుందాం మనం. ఒక రీజన్ చెప్పండి, ఏమై ఉంటది? అంటే ఎందుకు వాళ్ళ డామినేషన్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ హెడ్స్ మన తెలుగు వాళ్ళు తక్కువ మంది, బయట వాళ్ళు ఛానల్ హెడ్స్ బయట వాళ్ళు. సో అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ కుడ్ బి కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ నేను అబ్జర్వ్ చేసింది, నాకు అనిపించింది నేను చెప్తున్నా అంతే. మేబీ ఛానల్ హెడ్స్ బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, ఛానల్ హెడ్స్ మన తెలుగు వాళ్ళు కాకుండా. సో వాళ్ళ సైడ్ వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అనే ఒక టాపిక్. డైరెక్టర్ కదా అనుకోవాల్సింది, కథలో ఈ క్యారెక్టర్ ఉండాలి. లేదు, ఇప్పుడు అంతా ఛానల్ చేతుల్లో ఉందండి. ఒకప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళ చేతుల్లో ఉండేది. ఇప్పుడు అలా కాదు, కంప్లీట్ గా ప్రొడ్యూసర్స్ కూడా ఛానల్ చెప్పినట్టే వినాల్సింది. అయింది ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. దే విల్ ఓన్లీ డిసైడ్. కాస్టింగ్స్ అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఇస్తారు. కాస్టింగ్స్ వాళ్ళు ఈ క్యారెక్టర్ అనుకున్నారు కదా, ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు కొంతమంది ఇస్తారు. అందులో ఛానల్ ఇంకా ఫైనలైజ్ చేస్తారు, ఎవరు కావాలి ఎవరు వద్దు అది అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అలానే జరుగుతుంది, ఛానల్ చేతిలోనే ఎక్కువ ఉంది ఇప్పుడు. నేను ఈ ప్రశ్న మా ఫ్రెండ్కి ఒకటి అడిగినప్పుడు వాడు ఏమన్నాడంటే,
ఇక్కడ ఆర్టిస్టులు అంట పొద్దున్న ఇక్కడ లోకల్లో ఉంటారు కాబట్టి ఎక్కువసేపు ఉండరంట. రాత్రి నైట్ ఎక్కువ అవసరం ఉంది షూటింగ్ ఉండమంటే ఆమె వెళ్ళిపోతాను సార్ పొద్దున్న రాగానే అంటారంట. ఫస్ట్ సాయంత్రం కొంచెం తొందర వదిలేసాను, కొంచెం పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి అంటుంటారట. పార్టీ ఫంక్షన్స్ ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి. అంత ప్రొఫెషనల్ అయితే నేను ఎక్కడ చూడలే, మరి మీరు చెప్తుంటే ఫస్ట్ టైం వింటున్నాను నేను. అంటే ఇక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కన్నడ వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం అనుకోండి, గెస్ట్ హౌస్లో ఉంటారు. పొద్దున్న రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు. ఇక్కడ షూట్ అయిపోగానే కరెక్ట్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు. ఇండైరెక్ట్లీ దే వాంట్ కంట్రోల్ అంతే, ఆర్టిస్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో. ఇక్కడ మన వాళ్ళైతే లోకల్స్ కాబట్టి నేను వెళ్ళిపోవాలి, నా వేరే పని ఉందని చెప్పేసి వెళ్ళిపోవడం లాంటివి చేస్తుంటారేమో. అలా ఏం లేదే. అంటే నేను సోఫార్ నేను చేసిన సీరియల్స్ లో అయితే చాలా మంది వెళ్ళలేరు. అండ్ ఇంకోటి లేట్ నైట్స్ అంటే ఎమర్జెన్సీకి లేట్ నైట్స్ అంటే ఓకే, ఏ ఆర్టిస్ట్ కూడా కోఆపరేట్ చేస్తారు. ఎమర్జెన్సీ ఎపిసోడ్ అయ్యో రేపు టెలికాస్ట్ కి లేదు, ఈ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా ఆర్టిస్ట్ అవైలబుల్ లేదు అంటే కోఆపరేట్ ఎందుకు చేయరు? రీజన్ చెప్పి లేదండి ఇలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ లేట్ అవుతుంది. అసలు కొంతమంది ఎలా ఉన్నారంటే కొంతమంది చెప్తారు ఇలా ఈ రోజు లేట్ అవుతుందండి ప్రిపేర్డ్ గా ఉండండి అని. కొంతమంది ఏంటంటే వాళ్ళే చేస్తారులే, ఎవరి కోసం చేస్తారు అన్నట్టు బిహేవ్ ఉంటుంది. అక్కడ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటది అనమాట. మాకెందుకు చెప్పలేదు అనే టైప్ లో అక్కడ కొంచెం క్లాషెస్ వస్తాయి. సో ప్రస్తుతం మాక్సిమం వాళ్ళే గెలిచారు, ఛానల్స్ వాళ్ళే గెలుస్తున్నారు. అంత గెలవడం అదంతా నాకు తెలీదు, బట్ ప్రస్తుతానికి నడుస్తున్న ట్రెండ్ అయితే అది మొత్తం కన్నడ వాళ్ళే. తెలుగు కన్నడాని కాదు, తమిళ్ బయట వాళ్ళు కూడా మాక్సిమం కన్నడ వాళ్ళే ఉన్నారు. పైగా వాళ్ళు బాగా సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఇల్లులు తీసుకున్నారు, విల్లాలు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు. కార్లు పెద్ద వాళ్ళ పెద్ద కథ, సపరేట్ కథ. అదే అంటున్నా కదా, అంత అయిపోయారు. చాలా మాట్లాడాలనిపిస్తుంది కానీ అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే ఒకటి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్. సో ఈ దానికి కరెక్ట్ పర్సన్స్ ని మీరు పిలిపించుకొని ఈ పర్టికులర్ టాపిక్ పైన మాట్లాడితే అంటే అందరు మాట్లాడితే 4 రకాల మాటలు వస్తాయని చెప్పేసి నా ఉద్దేశం. డెఫినెట్ గా వస్తాయి. ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు కౌశిక్ అడిగాడు ఎప్పుడో 4-5 years బ్యాక్, ఏదో ఛానల్ పైన అద్దాలు పగలెట్టాడు రాళ్లతోనే అన్నారు న్యూస్ వచ్చింది అప్పట్లో. జైలుకి వెళ్ళాడు అతను. అప్పుడు ఈ టాపిక్ రైజ్ తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకోరని చెప్పి గొడవ అయిందని చెప్పి అన్నారు. అయింది అది నేను విన్నాను. సో మళ్ళీ చల్లబడింది, మళ్ళీ వాళ్ళే డామినేషన్, వాళ్ళదే కథ. సో అదొక చిన్న ప్రాబ్లం, అదొక ఇష్యూ పక్కన పెట్టేస్తే సినిమాలో ఎట్లాంటి కాస్టింగ్ కౌచ్ అని ఉంటుంది మామూలుగా జనరల్గా. ఈ సీరియల్స్లో కూడా ఉంటుందా అట్లా? అది అన్ని చోట్ల ఉంటుంది. అది ఇండస్ట్రీ అనే కాదండి, మీకు సాఫ్ట్వేర్ లో చూడండి. నేను మా ఫ్రెండ్స్ దగ్గర అన్ని విన్నాను. ఒక రకంగా ఇండస్ట్రీ చాలా బెటర్ అనిపించింది నాకు. అది సాఫ్ట్వేర్ సైడ్ ఉంది, మీకు ఇండస్ట్రీలో ఉంది, మీకు ఎక్కడ చూసినా అంతెందుకు ఇప్పుడు పొలిటికల్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో చూస్తున్నాం కదా ఎన్ని న్యూస్ లో వస్తున్నాయి మనకి. న్యూస్ బట్టే నేను చెప్తున్నా, నాకేం పర్సనల్ గా ఏం తెలియవు. సో ఇవన్నీ చూస్తుంటే అది ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. ఇట్స్ జస్ట్ మనం చూస్ చేసుకున్న దారి బట్టి మనం వెళ్ళాలి అంతే. సో ఇక్కడ కూడా ఉంటుంది, నాకు తెలిసి కొత్త విషయం తెలిసింది ఈ విషయంలో. ఇక్కడ కూడా సీరియల్స్ కూడా అవుతుంది అన్న విషయం. సీరియల్స్ లో సినిమాలో నా వరకు అయితే ఏమంత ఇన్ఫర్మేషన్ రాలేదు, బట్ యా నేను కూడా విన్నా కొన్ని. అదే మీ దాకా రాలేదు కానీ మీరు విన్నారు. అది ఎట్లా విన్నారు? వాళ్ళేదో పక్క రూమ్ లో మాట్లాడకుండా మీరు ఇక్కడ ఈ రూమ్ లో కూర్చొని విన్నారు. అంటే మౌత్ టు మౌత్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాము, వేరే వాళ్ళు విన్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకో వాళ్ళకి చెప్తారు, అలానే నాకు అంతే. డైరెక్ట్ గా మీరు వినలేదు? డైరెక్ట్ గా నాకు అంత లేదు. ఫస్ట్ థింగ్ నేను ఎక్కువ అనవసరమైన విషయాలు ఇన్వాల్వ్ అవ్వను, నాకు అనవసరమైన టాపిక్స్. ఆర్టిస్ట్ గా మీరు టీవీ సీరియల్స్ పరిమితమా లేకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఉద్దేశం? ఐ యామ్ ఇంట్రెస్టెడ్, కాకపోతే మీరు అన్నట్టు కాస్టింగ్స్ ఆ విషయంలోనే భయపడి నాకు ఎక్కడ సేఫ్ సైడ్ ఎక్కడ అది ఉందో నేను అది చూసుకొని అడిగేస్తున్నాను అనమాట. సో నాకు పైగా రీసెంట్ గా పెళ్ళయింది, సో కొంచెం మీకు తెలుసు పెళ్లి తర్వాత ఇంకా ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి, సో అలా ఆలోచించి నేను కొంచెం అడుగు అలా వేద్దామని. వాళ్ళైతే పాపం మా ఆయన అయితే హీఈస్ వెరీ ఎంకరేజింగ్. ఆయన నువ్వు చెయ్యి, మంచి ప్రాజెక్ట్ వస్తే చెయ్యి, అది ఇది అని చెప్పేసి లైక్ గెట్ ఇన్ టు మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ ఆయన అంటూనే ఉన్నారు. నాకు వస్తున్నాయి కూడా ఆఫర్స్, కాకపోతే ఏంటంటే కరెక్ట్వి రావట్లేదు. ఎప్పుడు చేయలేదా సినిమాలు? ఎప్పుడు చేయలేదా? సినిమా చేశాను, ఒకటే చేశాను నేను ఎప్పుడో. ఇట్స్ ఇన్ మై డిగ్రీ టైం, దట్ తెలంగాణ రెవల్యూషన్ టైంలో జైబోలో తెలంగాణ శంకర్ గారి మూవీ, అందులో చేశాను. దాని తర్వాత ఒక వెబ్ సిరీస్ చేశా. అంటే లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ కి బిఫోర్ కూడా ఒక మూవీ చేశా.
అది ఇంకా రాలేదు. అది రంగు బొమ్మల కథ అని ఒక మూవీ, బట్ అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. అదొకటి సినిమాలో చేయాలని ఉంది కానీ సరైన క్యారెక్టర్ కరెక్ట్ క్యారెక్టర్ అనేది లేదు. ఎవరు మీకు అంటే ఇష్టం సినిమా ఆర్టిస్టులు అంటే? హీరోయిన్లు ఎవరంటే బాగుంటారు వీళ్ళు, షీఈ్ మై ఫేవరెట్ యాక్టర్ అని చెప్పేసి ఎవరు? శ్రీదేవి గారు ఇష్టం నాకు, సావిత్రి గారు ఇష్టం, లైక్ గుడ్ హీరోయిన్స్. అనుష్క గారు ఇష్టం నాకు, అనుష్క. సో వీళ్ళు బాగానే ఇష్టం. హీరోస్లో లైక్ ఐ లైక్ మహేష్ బాబు, ప్రభాస్, వీళ్ళు నాకు ఇష్టం. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు. మీ వారు ఎవరిలా ఉంటారు? ఒకరితో పోల్చాలనుకుంటే మా వారు ఓకే, నేను ఎవరిని అంటే అలా కంపేర్ చేయలేదు, బట్ ప్రభాస్ అనుకున్నా. హైట్ అంటే హైట్ విషయంలో ప్రభాస్ లాగా ఉంటారు. మీకు ఏమైనా క్రష్ లాంటివి ఏమన్నా లేవు? అట్లాంటి జోలికి అట్లాంటి సబ్జెక్ట్ లో ఎప్పుడు అంటే ఆ స్టేజ్ దాటేసా ఇప్పుడు, నాకు ఏం లేవు అవి. అందుకే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు వాటిపైన. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా చెప్పొద్దు. లేదు, మా ఆయనకి హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, ఓపెన్ బుక్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత ఫోకస్ లేదు ఈ పర్టికులర్ వాటిపైన. జస్ట్ కెరియర్ బిల్డింగ్, ఫ్యామిలీ సెటిలింగ్, దీనిపైన వెళ్ళిపోయింది నా మైండ్ సెట్ మొత్తం. సినిమాలు చూస్తారా? లాస్ట్ చూసింది శుభం, సమంత మూవీ. థియేటర్ లో కాదు, ఇంట్లోనే ఎక్కువ. బాలీవుడ్ లో ఎవరు ఇష్టం? ఎవరు పుణ్యాత్ములు? బాలీవుడ్ లోనా ఎవరు లేరండి సోఫార్. హీరోలు, హీరోయిన్లు అసలు సినిమాలు చూస్తారా? ఒకప్పుడు అయితే నాకు ఐ లైక్ కాజోల్ మూవీస్, కరీనా కపూర్, వీళ్ళు బాగానే నచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అంత ఏం. హిందీలో చూసిన లాస్ట్ సినిమా నథింగ్, గుర్తులేదు. ఓన్లీ తెలుగు సినిమాలు చూస్తారు? అలా ఏం లేదు, ఐ విల్ సీ హాలీవుడ్ మూవీస్ కూడా చూస్తా, అన్ని చూస్తాను, కాకపోతే గుర్తులేదు అంతే. ఏ ఫలానా పాత్ర నేను చేస్తుంటే బాగుండని అనిపించిన ఏదైనా సినిమా ఉందా? ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండు నో, అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏం లేవు. అప్పుడు వచ్చిన దాంట్లో గంగూబాయ్ ఈ మూవీ అది ఉంది కదా, ఆలియా భట్, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అవి బాగుంటాయి. సో కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది కాబట్టి చూసా. గంగూబాయ్ చూసా, హిందీ వెరీ గుడ్ మూవీ. ఓకే. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని మీకు తెలుగులో ఒక పాత్ర చెప్పండి, మంచి పేరు. గంగూబాయ్ పాత్ర చెప్పారు, తెలుగులో ఏదని చెప్పండి. ఫలానా క్యారెక్టర్ నేను చేస్తున్నాము అనుకున్నాను, కాకపోతే నేను చేస్తుంటే బాగుండేది. నిత్యామనన్ క్యారెక్టర్స్ బాగుంటాయి, అవి వచ్చేసి లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్, బబ్లీ క్యారెక్టర్స్ అవి బాగుంటాయి. ఇంకోటి అనుష్క గారి గురించి కూడా చెప్పాను కదా, అనుష్క గారిది కూడా లైక్ నిత్యమైన బాగుంటుంది, అనుష్క బాగుంటుంది, అందరు బాగుంటారు. నో, పర్టికులర్ గా ఒక సినిమా పేరు చెప్పండి. ఓకే, అరే ఈ క్యారెక్టర్ బాగుందబ్బా, నేను చేస్తుంటే బాగుండేది, నేను కూడా చేస్తుంటే బాగుండేది అని అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, బట్ అందులో వన్ ఆఫ్ ద చెప్పాలి అంటే అరుంధతి. ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్న సీరియల్ సారీ 1000 శుభములు కలుగులింకులో నా క్యారెక్టర్ పేరు అరుంధతి. సూపర్. ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్ ఏంటి 1000 శుభములు కలుగునీకు అంటే? ఎవరు కలుగునకు, ఎవరంటారు కలుగునీకు అని? ఎవరంటారు, ఎవరు కలుగుతుంది అంటే ఈ ఓకే కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే ఇద్దరు లేడీస్ ఉంటారు, విచ్ ఇస్ అరుంధతి, కృష్ణమ్మ. సో కృష్ణమ్మ గారు శిల్పా చక్రవర్తి గారు ఉన్నారు కదా యాంకర్, ఆవిడ చేస్తున్నారు అనమాట దీనికి. సో ఆవిడకి 4 పిల్లలు ఉంటారు. సో అండ్ ఇంకోటి నాకేంటంటే నాకు 2 పిల్లలు, నా సొంత పిల్లలు కాదు, మా అక్క పిల్లల్ని నేను పెంచుకుంటాను ఇందులో. ఒక టైంలో ఏంటి అంటే పర్టికులర్ ఊరు, ఆ ఊరు పేరు గుర్తు రావట్లేదు, బట్ ఆ పర్టికులర్ ఊర్లో సో అది వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఉంటారు. సో వాళ్ళ ఎవరైతే కృష్ణమ్మ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉంటారో నేను చేసుకుందాం అని అనుకుంటాను. బట్ ఆయన వల్ల నాకు మోసం జరిగి మా నాన్నగారు చనిపోతారు, పైనుంచి తోసేస్తారు అనమాట సమ్ ఫైట్ లో. సో కింద పడి చనిపోతారు. అప్పటితో నాకు వాళ్ళ పైన కోపం పెట్టుకుంటా. బట్ యాజ్ అ సింగిల్ మదర్, అదే టైంలో నాన్నగారు పోయారు, మా చెల్లి బావగారు వాళ్ళు చనిపోతారు. సో వాళ్ళ పిల్లల్ని నేను తెచ్చుకొని నేను పెంచుకుంటూ, అలాగే మా ఫ్యామిలీని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, లైక్ సెల్ఫ్ ఇండిపెండెంట్ గా
ఎవరికి డిపెండ్ అవ్వకుండా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇద్దరివి. ఓ పక్క కృష్ణమ్మ ట్రాక్ ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని అలానే తను కూడా వాళ్ళ హస్బెండ్ వేరే పెళ్లి చేసుకొని తిని జస్ట్ ఏమంటారు కష్టాలు పెడతాడు. సో అలా 4 పిల్లల్ని తినే సాక్ చేసి పెంచి పెద్ద చేసి తను కూడా ఒక ఏమంటారు వేవింగ్ శారీ వేవింగ్ ఉంటుంది కదా, వీవింగ్. సో శారీ వీవింగ్ది తను నడుపుకుంటుంది. నేను కూడా అక్కడ రాజస్థాన్ వెళ్ళిపోతాను అనమాట. సో నా బిజినెస్ మా డాడీ బిజినెస్ నేను చూసుకోవడానికి. తర్వాత ఒక ఫైన్ డే నా కొడుకు ఇక్కడికి వచ్చి పెడతా అంటాడు, లైక్ బిజినెస్ పెడతా అంటాడు, విచ్ ఐ కాంట్ సే నో. బట్ అదే ప్రాసెస్లో ఆ కృష్ణమ్మ ట్రాక్ వాళ్ళు అండ్ మా కొడుకు క్యారెక్టర్ వాళ్ళు లైక్ ఏంటి అంటే సమ్ ఏదో ట్రబుల్లో పడతారు. సో నేనేంటి అంటే మై క్యారెక్టర్ ఇస్ కొంచెం లైక్ వెరీ ప్రౌడ్ అంటే నాకంటే ఎవరు లేరు అన్న టైప్లో నాది ఉంటుంది క్యారెక్టర్. బికాస్ నేను చాలా చూశాను అండ్ ఐ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనే ఆ దాంట్లో నేను ఉంటా. తను వచ్చేసి తను మొత్తం విలన్ కాదు, బట్ నాకు జరిగిన కష్టానికి నేను అలా మారుతాను. సో ఆన్ ఆఫ్ ఉంటుంది నాది. అంటే ప్రస్తుతానికి అయితే విలన్ గానే వెళ్తుంది ట్రాక్. ఇంకా ఫర్దర్ గా అది మారచ్చు కూడా, చెప్పలేను. సో అంటే స్టార్టింగ్ నాకు అలా చెప్పారు, నా క్యారెక్టరైజేషన్ అలా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు నేను కూడా ఈ ఊరికి వచ్చి నా కొడుకు పైన ఇలా చేస్తారా అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి ఆ ట్రాక్ వాళ్ళకి నాకు ఇద్దరికి పోటాపోటీ నడుస్తూ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి అది స్టార్టింగ్. దట్స్ హౌ స్టోరీ వెంట్ సో ఫార్. మామూలుగా సీరియల్స్ అంటే మగవాళ్ళు మైనారిటీ కిందకి వస్తారు, ఆడవాళ్ళు వాళ్ళే వీళ్ళు ఉంటారు, వాళ్ళే మంచిగా ఉంటారు, వాళ్ళే చెడ్డోళ్ళు, అంతా వాళ్ళే. సో ఇది ఒకటే సీరియల్ ప్రస్తుతానికి అదొకటి. ఎక్కడ ఉండేది? ఇప్పుడు కూకట్పల్లి దగ్గర ఉంటున్నాం. ఎక్కడ విలాసా? లేదండి, అపార్ట్మెంట్ దగ్గరే. అయితే ఇండస్ట్రీకి దగ్గరే. మీ వెయ్యి భూములు ఎక్కడ? ఆర్ఎఫ్సీరా? కాదు, మోయినాబాద్. అమ్మా, ఈ దేశం మధ్యలో పాస్పోర్ట్ తీసుకోవాలి. ఓకే, ప్రస్తుతం అది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ప్రస్తుతానికైతే ఇది, అండ్ మంచి మూవీస్లోకి ఎంటర్ అవ్వాలని ఉంది, ప్లస్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది. అంటే అలా ఇలా ఏదో చేసామన్నట్టు కాకుండా ఒక మంచి రికగ్నిషన్ కానీ మంచి ఏమంటారు నా టాలెంట్ని బయట పెట్టుకునే ప్రాజెక్ట్స్ రావాలి అని కోరుకుంటున్నాను. డైరెక్షన్ లాంటిది యాక్చువల్గా ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ ఉండే, సో బట్ టైం రాలే. అండ్ ఇంకోటి కొంచెం బద్దకించా కూడా నేను. అది సో ఫ్యూచర్లో ప్రొడక్షన్ కంపల్సరీ అని చెప్పలేను, బట్ యా ఐల్ గివ్ ఇట్ ఎ ట్రై. ఆయన ఎట్లా పెట్టుకున్నారు ఫుడ్ బిజినెస్, మీరు కూడా పెట్టుకోండి, మీరు ఆ ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి. అదే అంటే ఇంట్రెస్ట్ అయితే ఉంది, బట్ ఐల్ గివ్ ఇట్ ఎ ట్రై. చూద్దాం. అంటే అందరికీ వర్కౌట్ అవ్వదండి. సో వర్కౌట్ అయిన వాళ్ళు చేసుకుంటారు, అవని వాళ్ళు అంటే లైక్ ఆ ప్రెషర్ తట్టుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు దెల్ డ్రాప్. సో అదే అవన్నీ ఆలోచించే ఇప్పుడు పైగా క్యాల్కులేషన్స్, ఇండస్ట్రీ క్యాల్కులేషన్స్ కూడా మారుతున్నాయి చాలా. సో ఒకప్పుడు అంటే మొత్తం ప్రొడ్యూసర్ వీళ్ళ చేతుల్లోనే ఉండేది, ఇప్పుడు మొత్తం ఛానల్. సో ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ పాలిటిక్స్ కూడా వింటున్నాం మేము మధ్య చాలా. అంటే ఎక్కడైనా ఉంది. సో కొన్ని రావాలన్నా పోవాలన్నా కొన్ని పాలిటిక్స్ కూడా, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో హ్యాస్ టు ఫేస్ దాట్. సో ఇంకా అవన్నీ వింటే కొంచెం ఓకే, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాను అనమాట. అందుకు మీ మూఢనమ్మకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఎలా ఉంటాయి? దిష్టి గురించి బాగానే నమ్ముతాను నేను. లైక్ ఒక ఏమంటారు, దిష్టి అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే అండ్ ఇంకోటి ఎనర్జీ థింగ్. ఇంటికి పోయినా కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. అది అండ్ యా ఏమంటారు, అదే అది దిష్టి. దేవుళ్ళు నమ్ముతారా? దేవుళ్ళని దయ్యాలని? దేవుడు అంటే ఎవరు ఇష్టం? దేవుడు చాలా మంది ఉన్నారు కదా, మీరు ఎవరు ఫ్యాన్? అంటే ఎవరి గురించి? చాలా మంది దేవుడు ఉన్నారు కదా. నేను శివుడు ఫ్యాన్. శివ, దుర్గామాత. దుర్గామాత. దిస్ బోత్ ఆర్ మై ఫేవరెట్. దయ్యాలు నమ్ముతారు? దయ్యాలు నమ్మడం అనే కాదు, బట్ ఒక నెగిటివ్ ఎనర్జీస్ అనే దానిపైన ఒక అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కాన్సెప్ట్ ఉంది కదా, దానిపైన నేను కొంచెం బిలీవ్ చేస్తాను. అయితే ఇప్పుడు ప్రేమ గురించి, పెళ్లి గురించి చెప్పండి. పెళ్లి ఎట్లాగో చేస్తున్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి చెప్పండి, మీ అనుభవం చెప్పండి. పెళ్లి చేసుకోమంటారా వద్దంటారా? అసలు ఇప్పుడేమో కాన్సెప్ట్ వేరుగా మారిపోయాయి. అంటే డిపెండ్స్ ఆన్ ద పార్ట్నర్ యూ గెట్ అండి. అంటే ఈవెన్ నా ఫ్రెండ్స్ కి కూడా చాలా మంది పెళ్ళయింది, కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ అవ్వలే, కొంతమందికి. ఇట్ డిపెండ్స్, మన అదృష్టం మనకు రాసి పెట్టే దాన్ని బట్టి. అండ్ బట్ ఏది చేసుకున్నా పెళ్లి విషయంలో తొందరపడకూడదు. ఇంకోటి ఏంటంటే చూస్ చేసుకోవాలి అంతే. అంటే మేజర్ గా
ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉందని ఇవన్నీ పక్కన పెట్టేస్తే లైక్ కలిసి బతకగలుగుతామా, మైండ్ సెట్స్ మ్యాచ్ అవుతాయా, అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు కాన్సెప్ట్లో ఏంటంటే అంత రెస్పెక్ట్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువ ఉండేది కాదు. బట్ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు, అందరూ ఎంపవరింగ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళు కోరుకునేది ఏంటంటే మీకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతే, ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయము. ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అదే మాకు కూడా ఇస్తే సరిపోతుంది, తనే చేస్తుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవద్దు అని. అది సో ఆ కేపబిలిటీస్ మీకు నచ్చిన, అంటే ఇది నా మైండ్ సెట్, డిఫరెంట్ అమ్మాయిలకి డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టు అందులో కొంచెం ప్రాక్టికల్ గా వెళ్ళండి అంతే, అంతకుమించి ఇంకేం చెప్పలేను. ప్రేమ గురించి ఇప్పుడున్న కాన్సెప్ట్ లో జెన్జీ కాన్సెప్ట్ తెలుసుగా, ఇప్పుడున్నది వాళ్ళకి చెప్పి వేస్ట్ అవి. సో అసలు ఒకప్పుడు ఉన్నంత వాల్యూ ఇప్పుడు లేదులేండి. మన డాడీ టైంలో ఒకప్పుడు వాల్యూ ఉండేది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతోనే నో మ్యాటర్ వాట్, ఎన్ని గొడవలు వచ్చినా నాట్ లివింగ్ ఈచ్ అదర్ అన్న టైప్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ మందిని చూస్తున్నా అలా. సో అలాంటి వాళ్ళకి ఐ కాంట్ సే ఎనీథింగ్, బట్ యా లైక్ ఏమో అంతే, అర్థం చేసుకోవాలి అంతే. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నారు కదా మీరు ఇందాక, అదే నెట్టుకొస్తుంది మమ్మల్ని సోఫార్. సో అదొకటి కంపల్సరీ ఉండాలి, ప్లస్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ప్లస్ దానికి తోడు ఏదైనా కొంచెం కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు జరుగుతున్న న్యూస్లు ఈ మధ్య వారం 10 రోజుల నుంచి మా మొగుడిని చంపేసడం, అవి చాలా చూస్తానండి నేను కూడా. ఏంటి ఇలా అవుతుంది అనుకుంటున్నా ప్రపంచం. ప్రేమించడం ఒకరిని, పెళ్లి చేసుకున్న ఒకరిని చంపేయడం, అది ఏది అది కూడా శాశ్వతం కాదు కదా, దరిద్రాలు అవన్నీ. మొన్న ఇంకో చిన్న రిజిస్టర్ అయ్యింది, చిన్న కేసు ఏదో, ఇద్దరు మైనారిటీసే, ఇద్దరు ఫేస్బుక్లో వస్తున్నారంటే వాళ్ళ అమ్మని చంపేశారు అమ్మాయి. అవును, అది కూడా విన్నా న్యూస్. అది యూట్యూబ్ లో హల్చల్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంది వాటిపైన? అవన్నీ వేస్ట్ అండి. లిటరలీ ఒక తెలుగు టర్మ్, సారీ ఇంగ్లీష్ టర్మ్ బుల్షిట్ అని ఉంటుంది కదా, బేసిక్ గా అది. ఇంకోటి మంచి లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటారు చాలా మంది. అంటే లైఫ్ లో అది మిస్ అవుతుంది, ఇది మిస్ అవుతుంది అనే దానిపైన ఎక్కువ వెళ్ళిపోయి లైఫ్ ఇంకా కాంప్లికేట్ చేసేసుకుంటారు. లేదు నాకు ఇది కావాలి అది కావాలని, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉంటారు అంతే. ఇప్పుడు మామూలు పేరెంట్స్ మాట విన్నారు ఈ జనరేషన్ వాళ్ళు బాగా చాలా అవుట్డేటెడ్గా ఉన్నారు, మా ఆలోచన చాలా గొప్ప అన్నట్టుగా ఉన్నారు. ఏది కరెక్ట్ అది మీ అభిప్రాయంగా? అంటే ఒకప్పుడు ఏంటి అంటే ఒక చెప్పనా అండి, తప్పు అనేది తప్పైనా అంటే లైక్ కరెక్ట్ అయినా 2 సైడ్స్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఈ మధ్య చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు, చాలా అడ్వాన్స్డ్. అంటే మీరు అనుకున్న అడ్వాన్స్ గురించి చెప్పట్లే, అర్థం చేసుకునే దాన్ని బట్టి విషయాలు. ఒకప్పుడు చిన్న పిల్ల తినికేం తెలుసులే అనుకుంటున్నాం కానీ ఆ చిన్న పిల్లలకే మనకు మించి అర్థం అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది. సో పేరెంట్స్ కూడా తప్పు చేస్తారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక అది వీళ్ళు నాకంటే చిన్నోళ్ళు, వీళ్ళని చూసి నేనెందుకు అనే మైండ్ సెట్స్ లో కూడా ఉంటారు చాలా మంది. ఇన్ఫాక్ట్ కొంతమంది ఉన్నారు నేర్చుకుంటారు కదా పిల్లల నుంచి. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం మెల్లిమెల్లిగా నేను చెప్పిందే చెయ్యి అట్లా ఉంటది కదా, దానివల్ల కొంచెం పిల్లలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా చాలా డెప్త్ అది టాపిక్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే పేరెంట్స్ ఎంత కరెక్ట్ ఉంటారో అంత తప్పు కూడా ఉంటారు. అలా అని చెప్పేసి పిల్లలు చిన్న పిల్లలే కదా వీళ్ళకి ఏం తెలీదు అని కూడా అనలేము, ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది కూడా సెన్స్ ఉంటుంది. సో ఏం అంటే ఇమ్మెచ్యూర్ అనిపించింది పక్కన పెట్టేసి అందులో మెచ్యూరిటీ తీసుకొని అందులోంచి నేర్చుకుంటే చాలు అనేది నాది. అంటే నాట్ ఓన్లీ పిల్లలు పేరెంట్స్ నుంచే కాదు, పేరెంట్స్ పిల్లల నుంచి కూడా నేర్చుకోవచ్చు. దాట్స్ వాట్, అదొక్కటే సెంటెన్స్ ఐ వాంటెడ్ టు టెల్. సో అయిపోయింది ఈ విషయాలు. పాలిటిక్స్ పైన మీ అభిప్రాయం? పాలిటిక్స్ పైన నాకు జీరో నాలెడ్జ్ అండ్ దానికి చాలా దూరంగా ఉంటా. నాకు అర్థం కూడా కావు అవి. నిజమా? అర్థం కావు. ఓకే, సినిమాలు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే సినిమా చేయాలి, ఏదైనా మంచి సినిమాలు ప్రొడక్షన్ చేయాలి, సిరీస్ లేదా లైక్ ఉన్న దాంట్లో కూడా మంచి ఏమైనా మంచి ప్రాజెక్ట్ వచ్చినా పర్లేదు. దట్స్ హౌ. అంటే సోఫార్ అలా ఉంది. ఇంకోటి సెకండ్ ఆప్షన్ ప్రొడక్షన్ కూడా ఉంది నాకు, బట్ లెట్స్ సీ. అంటే ఇంకా నేను పడే కష్టం బట్టి కూడా ఉంటుంది. అనుకుంటే సరిపోదు కదా, ఇంప్లిమెంట్ కూడా ఉంటుంది. నాకు అక్కడ ఎప్పుడు డౌన్ఫాల్ ఉంటుంది, ఇంప్లిమెంట్ దగ్గర బద్దకిస్తా బాగా. సో ఇప్పుడు ఈ రకంగా సాగుతుంది లైఫ్, చాలా బాగా జరుగుతుంది, పర్వాలేదు. ఓకే ఓకే, సో ఫార్ గుడ్, బాగానే పీస్ఫుల్ లైఫ్. సో మంచి హస్బెండ్ దొరికాడు, చెప్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నా, తను చెప్పింది వింటున్నాడా? అంటే
అంతే వింటారులేండి. ఆయన చెప్పింది మీరు వింటారు, రెండు ఇద్దరు వింటున్నారు కాబట్టి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. అదే ఇద్దరు చెప్పింది వింటాం. ఓకే, ఆ రకంగా బాగా జరుగుతుంది. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం కూడా. థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాల అభిప్రాయాలు చాలా నిక్కచ్చిగా చెప్పారు. ఇది నా అభిప్రాయం అన్నట్టుగా. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. అంటే పైగా ఈ మధ్య మీరు ఎవరికి ఇంటర్వ్యూలో మా ఛానల్కి ఇచ్చారు, నేను చాలా అదృష్టవంతులు ఈ రకంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు అనుకున్నట్టుగా ప్రొడక్షన్ చేయాలి, మంచి సీరియల్ చేయాలి, చాలా చాలా ఎదగాలని చెప్పి మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండి. బాయ్.